ఆయన కాలు కింద పొలుసులు ఎలా పోయినాయంటే చాప పొరుసు పోయినట్టుగా, పొట్టు పోయినట్టుగా పోయింది. అలాంటిది ఈ సీఎండీ వాడుతున్నప్పటికెళ్ళి సాఫ్ట్‌గా అయింది. అద్భుతమైన ప్రొడక్ట్ అండి సీఎండీ. ఎక్స్‌ట్రార్డినరీ రిజల్ట్. మా నాన్న హెవీ కొలెస్ట్రాల్ ఉండే మా నాన్నకు. ఇది వాడినప్పటికెళ్ళి కొలెస్ట్రాల్ మొత్తం నార్మల్ అయింది. లావుండే వ్యక్తి నార్మల్ అయినాడు. మా చెల్లికి బ్లడ్ పెరిగింది. మా అత్తమ్మ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గింది. ఆహ్, అసలు అజీర్తి ప్రాబ్లమ్ పోయింది. అలా బోలెడన్ని రిజల్ట్స్ అండి. ప్రొడక్ట్ ఎంత రిజల్ట్ అంటే అసలు 10 ఏళ్ల నుంచి పిల్లలు గాని వాళ్ళకు పిల్లలైన వాళ్ళున్నారు. అసలు ఈడు వెజిటబుల్ లాగా ఊరికే ఇంకా బెడ్ మీదనే పడుకొని ఉండాలి. పక్షవాతం వచ్చింది. లైఫ్ టైమ్ ఇలాగే ఉండాలనే వ్యక్తి లేచి నడుస్తున్నాడు. ఇలా మిరాకిల్ రిజల్ట్స్ ఈ ప్రొడక్ట్ ద్వారా జరిగిందనమాట. ఆ ప్రొడక్ట్ రిజల్ట్ నన్ను ఇంకా ప్రమోట్ చేసేటట్టు ఆహ్, ఒక హెల్ప్ లాగా జరిగిందనమాట. గట్టి నమ్మకాన్ని ఇచ్చిన ఈ ప్రొడక్ట్. అద్భుతమైన రిజల్ట్స్. ఓకే. సో, ఇది ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్, ఇది కంపెనీ బ్యాక్‌గ్రౌండ్, ఇది ప్రొడక్ట్ యొక్క రిజల్ట్. ఓకే. అండ్ నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నా కారణం ఏమి అంటే, ఎవరికైనా సరే ఒకటే ఇన్‌కమ్ మీద ఆధారపడ్డ వాళ్ళు పేదవాళ్ళైతారండి. మీరు ధనవంతుల్ని ఎవ్వరిని తీసుకున్నా సరే, ఒక్కటే ఇన్‌కమ్ సోర్స్ మీద వాళ్ళు ఎప్పుడూ గూడా ఆధారపడి ఉండరు. వాళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటది. ఓకే. మన దగ్గర మరి ఉద్యోగం చేస్తూ ఇంకొక ఉద్యోగం చేయలేం. వ్యాపారం డే అంతా చేస్తూ ఇంకొక నైట్‌లో ఇంకో వ్యాపారం చేయలేం. బట్ ఈ బిజినెస్ ఏందంటే పార్ట్ టైమ్‌గా రూపాయి పెట్టుబడి పెట్టకుండా రోజు గంట లేదా 2 గంటలు వరస్ట్ కేస్‌లో 3-4 డేస్ పని చేసినా సరే హ్యాపీగా 40, 50 వేలు సంపాదించుకోవచ్చు. ఆనందంగా. రూ. 1,00,000 కూడా సంపాదించుకోవచ్చు. నేనలా 14 నెలలు పని చేసి 14వ నెలలో రూ. 1,00,000 సంపాదించిన. పర్ మంత్ అంటే 1,00,000 రీచ్ అయ్యా. సాధించి చెప్తా ఉన్నా. సో, అలా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. సెకండ్ థింగ్ ఏందంటే, ఉద్యోగం చేస్తే వచ్చేది సాలరీ. చేయకపోతే ఆ ఇన్‌కమ్ ఆగిపోతుంది. మీరు ఎంతో మందిని చేసుంటారు. ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం ఆపేయంగానే డబ్బులు ఆగిపోతే ఇన్‌కమ్ ఆగిపోద్ది. బట్ మనదలా గాదు. ఒక 2-3 ఇయర్స్ గనక దీన్ని సీరియస్‌గా 3-5 ఇయర్స్ గనక చాలా సీరియస్‌గా బిజినెస్ బిల్డ్ చేస్తే అంటే 2 గంటలే 2-3 గంటలే సీరియస్‌గా బిల్డ్ చేస్తే ఇది మీకొక పాసివ్ ఇన్‌కమ్ లేదా పెన్షన్ ఇన్‌కమ్ ఇస్తుంది లైఫ్ టైమ్. మీరు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నా సరే, మీకు పడే డబ్బులు పడిపోతాయి. పడ్డంలో అసలు జాప్యం ఉండదనమాట. నీలవాణి మేడం ఎగ్జాంపుల్. లాస్ట్ 6 మంత్స్ ఆవిడ గారు కెనడాలో ఉన్నారు. స్టిల్ ఆమె ఇన్‌కమ్ 6,00,000కి తగ్గలేదు. దట్ ఈస్ వాట్ పాసివ్ ఇన్‌కమ్. ఎంతో మందిని ఇంకొకటి చూసినా హస్బెండ్స్ బాగా డబ్బు సంపాదించే టైంలో చనిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడి ఉన్న వాళ్ళని నేను ఎంతో మందిని చూసినా. సో, థాంక్ యూ ఇది అండి. ఒక 2-3 ఇయర్స్ మీ ఫ్యామిలీ కోసం బిల్డ్ చేయండి. మీ ఫ్యామిలీయే గాదు, మీ తరం ఎన్నటికి గూడా ఎనక్కి తిరిగి చూడదు. అలాంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీలో మిమ్మల్ని కూర్చోబెట్టగలుగుతుంది. అది ఈ బిజినెస్. అందుకనే దీన్ని చాలా కేర్‌ఫుల్‌గా చక్కగా చేయాలి. ఇది గాక నా డ్రీమ్స్ ఏందంటే, షార్ట్ టర్మ్ డ్రీమ్ ఏందంటే, ఒక మంచి 6 డిజిట్ ఇన్‌కమ్, ఒక కార్ తీసుకోవాలా అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ మా బాబుకియ్యాల. దీంతో పాటు కొంత గోల్డ్ కొనాలా. లాంగ్ టర్మ్ గోల్ ఏందంటే, మంచి ఇల్లు కట్టి ఒక అసెట్స్ మీద, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ జేయాల. సో, ఇదంతా అవ్వాలంటే ఈరోజు ఆషామాషి అనే విషయం గాదు. బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ స్కూల్స్ 2,00,000 నుంచి 4,00,000 ఉంది. మరి అంత ఎడ్యుకేషన్ అంటే నెలకొక 20,000-30,000 ఒక్కళ్ళకే. ఇద్దరుంటే 30, 40,000 అవుతుంది. మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలంటే. ఓకే. అండ్ ఇల్లు కట్టాలంటే ల్యాండ్ కొని ఇల్లు కట్టితే ₹1,00,00,000 దాటిపోతుందండి. ఇంకా ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే లక్షల్లో ఉంది. ఇయన్నీ కోట్లలో వ్యవహారాలు. సో, నేను జేసే ఉద్యోగం నుంచి నాకు ఇవన్నీ సంపాదించుకునే ఆప్షన్ లేదు. సో, అడ్జస్ట్‌మెంట్ బతకాల. అడ్జస్ట్‌మెంట్‌లో. నేను ఓన్ హౌస్ కట్టలేను. కోట్లలో డబ్బులు పెట్టలేను. కాబట్టి రెంట్ హౌస్‌లో బతకాల. ల్యాండ్ కొనలేను. ఉన్నదాన్నే కాపాడుకోవాలా. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పియలేను. మామూలు ఎడ్యుకేషన్ ఇప్పియాల. కార్‌లో తిరగలేను. కాబట్టి టూ వీలర్ మీద తిరగాల. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఉద్యోగం చేసుకుంటూ అడ్జస్ట్ అయ్యి లైఫ్ అంతా అడ్జస్ట్‌మెంట్‌లో బతకడము. అలా గాదు ఇంకో 2 గంటలు ఎక్స్‌ట్రా పని చేస్తా అని జెప్పి, ఈ అడ్జస్ట్‌మెంట్‌లో నుంచి బయటికొచ్చి ఉన్నయన్ని సాధించుకోవడం. సో, నాకనిపించింది ఒక 2 అవర్స్ దీన్ని కెరియర్ లాగా బిల్డ్ చేసుకుంటే 2-3 సంవత్సరాల్లో నేను అన్ని పొందడం స్టార్ట్ జేస్తా. స్టార్ట్ చేసిన రోజే పొందుతా అని చెప్పలేను. ఒక 1-2 ఇయర్స్ కెరియర్ లాగా 2 అవర్స్, 2 అవర్స్, 2 అవర్స్ ప్రతిరోజు ఈ వ్యాపారంలో నా సమయాన్ని కేటాయించినట్లయితే, నా ఫ్యామిలీకి ఇవన్నీ అందించేందుకు నేను అర్హతను సాధిస్తా. నా నా తరం ఎప్పుడు పేదరికాన్ని చూడదు. అందుకోసం ఈ వ్యాపారం చేస్తున్నా అండి. మీకు మీరు చెక్ చేసుకోండి. మీరు చేసే వ్యాపారం ద్వారా మీ మీరొక సొంత ఇల్లు, ల్యాండ్ కొనుక్కొని ఒక మంచి ఇల్లు కట్టుకొని, పిల్లలకు ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పిచ్చి, కొన్ని ఎకరాల ల్యాండ్ కొనగలిగి, అద్భుతమైన లైఫ్ లీడ్ చేసేగలిగే అవకాశం ఉంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు.
లేదు ఏదో కొంత ప్రాబ్లమ్ ఉంది. నాకు ఇంకొంచెం సాధించాలి. బట్ నాకు ఉద్యోగం సెట్ అవ్వట్లేదు. ఉద్యోగం ద్వారా అది పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే మీకు కూడా ఇదొక మంచి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవకాశం. ఓకే. సో అదే అండి. నేనిప్పుడు మీకు ఒక చేస్తున్న వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశంలా కనబడుతది. చేసే వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంలా కనబడుతది. మరి ఎలా దీంట్లో డబ్బు సంపాదించాలా? ఏం జేయాలా? సింపుల్ అండి. మీ ఇంట్లో వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో, పొద్దున లేచినప్పటికెళ్ళి నైట్ పడుకునేంత వరకు ఏ వస్తువులైతే ఉంటాయో, ఆ వస్తువులు మన కంపెనీలో కొనుక్కోవాలి అంతే. మనకున్న అలవాటే చేయడము. అంతకుమించి కొత్త లేదు. పొద్దున్న లేవంగానే బ్రష్ చేసుకోవాలా, పళ్ళు తోముకోవాలా. అదే జేయాలిక్కడ. స్నానానికి సబ్బు వాడుకోవాలా. అదే జేయాలిక్కడ. తలకి షాంపూ వాడుకోవాలా. అదే జేయాలిక్కడ. ఎట్లా మీ ఇల్లు కడుక్కోవాలా. అదే జేయాలిక్కడ. ఎట్లా బట్టలు ఉతుక్కోవాలా. అదే జేయాలిక్కడ. ఎట్లా బోళ్ళు తోముకోవాలా. అదే జేయాలిక్కడ. ఎట్లా చాయ్ తాగాలా. ఎట్లా వంట చేసుకోవాలా. వంటకు నూనె గావాలా. ఇవన్నీ వస్తువులు మీరేడ కొంటున్నారు? కిరాణా షాప్‌లో కొంటరు. ఇగో అక్కడ కొండి ఆపేసి వెస్టీజ్‌లో కొనుక్కోవాలా. అంతే పని. సింపుల్ పని. మరి అయ్యా అక్కడ కొనేసి ఇక్కడికి ఎందుకు రావాలి అంటే ఒకటో రీజన్ ఏందంటే 50% డిస్కౌంట్ వస్తుంది. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ప్రొడక్ట్ వాడితే చక్కని రిజల్ట్స్ వస్తాయి. పేస్ట్‌తో తోమితే ఒక డెంటల్ డాక్టర్ మీ దగ్గర ఉన్నట్టు పళ్ళ నొప్పి పోద్ది. ఆయిల్ పెట్టుకుంటే తల కూల్ ఉంటుంది. పెయిన్‌లు చచ్చిపోతున్నాయి. చాలా మందికి పెయిన్‌లు చచ్చిపోతున్నాయి. వాడి చూడండి. ఓకే. సో అలాంటి రిజల్ట్స్ ఒక్కొక్కటి నేను అన్ని చెప్పలేను. ఒకసారి షాప్ చేంజ్ చేస్తే మీకు రిజల్ట్స్ మీరు అనుభవించగలుగుతారు. ఈ అనుభవించిన రిజల్ట్స్‌ని మీరు షేర్ చేస్తే డబ్బు సంపాదించొచ్చు. సో మీకు నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ది బెస్ట్ స్ట్రాటజీ చెప్తా. ది బెస్ట్ స్ట్రాటజీ అండ్ సెకండ్ థింగ్ అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇది ఎలా మనకు పాసిబుల్ అవుద్ది. బాపు సార్ ఒకసారి నేను మీకు పంపించింది షేర్ చేస్తారా స్క్రీన్ మీద? ఓకే సార్. ఈ షేర్ మీద ఉన్న చూడండి. మీకు స్క్రీన్ మీద ఉన్న చూడండి. ఏం లేదండి. మీ ఇంట్లో వాడే వస్తువులు మినిమమ్ ఒక రూ. 1000 నుంచి నేను మినిమమ్ చెప్తున్నా. వరస్ట్ కేస్‌లో మినిమమ్ రూ. 1000 నుంచి ఒక 1500 ఈ షాప్‌లో వాడండి. ఈ అగ్రీమెంట్ ఎంత కాలం? ఒక 2-3 ఇయర్స్ చెక్ చేసుకో చూడండి. ఒక 24 నెలలు 24,000 అయితాయి. 24,000లో మీకు ఎక్కడ పెట్టినా ఏం రాదు. బట్ అదే ఇక్కడ చేస్తే రూ. 1,00,000 సంపాదించొచ్చు పర్ మంత్. ఎట్లా చేయాలా? మీరు ఒక రూ. 1000 వాడుకోండి. వెయ్యే రూపాయలు 1000, 1200, 1500 వాడుకోండి. గట్ల వాడే ఒక 6 మందిని తీసుకురండి. అంతే. మరి 6 మందిని తేవాలా అంటే 6 మందికి చెప్తే వస్తారా అంటే రారు. మీకు 20 మందికి చెప్తే అందులో ఒక 10 మంది వస్తారు, 10 మంది రారు. ఆ వచ్చిన 10 మందిలో ఒక్కరు నిలబడతారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 20 మందికి చెప్తే ఒక 10 మంది వస్తారు. ఆ వచ్చిన 10లో ఒక్కరు నిలబడతారు. ఆ నిలబడేటటువంటి వాడిని మనం పట్టుకొని వాడితో వర్క్ చేయాలి. అంటే ఎవరికైతే పెళ్లి చేస్తే పిల్లాన్ని సాదుకొని పోషించి, పిల్లల్ని సాదుకొని పోషించి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇప్పియగలుగుతాడో గట్లాంటోనికి మనము టీమ్ క్రియేట్ చేసియాల. దద్దమ్మ టీమ్ క్రియేట్ చేసియద్దు. ఓకే. అట్లా చేస్తాడు ఎక్కడ దొరుకుతాడు? గప్ చుప్పున 20 మంది చెప్తే మీకు అందుకెళ్ళి ఒకడు దొరుకుతారు. అంతే. ఒక 100 మందికి రోజొక్కరికి చెప్తే 3 నెలల్లో మీకు గావాల్సిన మీ 6 మంది దొరుకుతారు. 3 నెలలు సరిగ్గా రోజొక్కరికి చెప్తే 100 మంది అయిపోతారు. మీకు గావాల్సిన మీ 6 మంది దొరుకుతారు. అంతేనండి. ఇంకొక 3 నెలల్లో వాళ్ళకి గావాల్సిన వాళ్ళ 6 మందిని తీసుకొచ్చుకోవాలి. అలా 2 స్టెప్స్ దిగే సమయానికి మీ కింద ఒక 50 మంది ఉంటారు. 50 మంది ఒక్కొక్కరు రూ. 1,500 వాడినా మీకు ఒక 75,000 టర్నోవర్ అయితది. మిమ్మల్ని బ్రౌన్స్‌ను డైరెక్టర్ అంటారు. బ్రౌన్స్ డైరెక్టరు మీ ఇన్‌కమ్ ఒక 8,000-10,000 ఉంటది. ఇది సక్సెసేనండి నా ఉద్దేశంలో. నెట్‌వర్క్‌లో 1,00,000 వస్తేనే సక్సెసు, 2,00,000 వస్తేనే సక్సెసు అట్లా లేదు. మీరు చేస్తున్న ఉద్యోగంలో వచ్చే సాలరీలో 25% వచ్చినా యూ ఆర్ హ్యాపీ అండ్ సక్సెస్. ఉన్న చిన్నదానికి ఆనందంగా ఉంటే ఈ ప్రకృతి మీకు పెద్దదిస్తది. ఆ అమౌంట్ ఏదైతే 10,000 ఉందో ఎంత అద్భుతం అంటే మీరు ఏదన్నా కారణాలతో జాబ్‌కి పోకున్నా, ఏం చేయకున్నా మీకు ఇంట్లో ఈ అమౌంట్ క్రియేట్ అయితది. ఎందుకంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు రూ. 1000 వాడుకుంటే చాలు. దట్ ఈస్ హౌ. ఓకే. ఈ రూ. 10,000 వచ్చేది 8,000-10,000 చిన్న అమౌంట్ ఏం కాదండి. మీరు ఈఎంఐ మీద ఈ వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు. వాషింగ్ మిషన్ లేకపోతే టీవీ తీసుకోవచ్చు ఈఎంఐ మీద. ఓకే. టీవీ లేకపోతే లేదంటే మీరు ఇంక ఇంట్లోకి కావాల్సిన ఏ వస్తువులైనా కుక్కర్ గాని ఏదైనా తీసుకోవచ్చు. హౌస్ వైఫ్ అయితే. లేదంటే చిన్న గోల్డ్ కూడా తీసుకోవచ్చు. అసలు చిన్న కార్ తీసుకోవచ్చండి. ఎవ్రీ మంత్ 8,000-10,000 వస్తే చక్కగా ఒక కార్ తీసుకోవచ్చు.
ఎవ్రీ మంత్ ఫిక్స్ ఇది వచ్చే అవకాశం ఉంటాయి. సో దట్ ఈస్ హౌ థర్డ్ స్టెప్ లోకి పోతే అది పెరుగుతుంటా ఉంటది. నేను దీన్ని ఎలా స్ట్రాటజీ ₹1000 ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా చూద్దామంటే, నేను ఇక్కడ కింద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ రాసి చూసుకోండి. కేవలం 2 ఇయర్స్ మనం కష్టపడి వర్క్ చేసినాం. కేవలం 2 ఇయర్స్ కష్టపడి వర్క్ చేసినాం. మన వర్క్ ఏందంటే ఒకటే 30 రోజులు కష్టపడి ఒక్క కరెక్ట్ పర్సన్ తీసుకురావడం ₹1000 కొనే వ్యక్తిని అంతే. 30 రోజులు కష్టపడుతున్నాము. రోజు ఇద్దరికి చెప్తున్నాము. అట్లా 30-50 మంది చెప్తున్నాము. స్క్రీన్ ఔట్ చేసి 50 మందికి చెప్తే ఒక 20, 30 మంది జాయిన్ అయితారు. దాంట్లో అందరూ చేయరు. ఎళ్ళిపోయేటోడు ఎళ్ళిపోంగా ₹1000 కొనుక్కుంటాడు. ఒక్కడు దొరుకుతారు. అలా మొదటి నెల మీరు కష్టపడితే మీరిక్కడ చూస్తే ఒకవైపు మెంబర్స్, ఇంకొక వైపు టీము. అలా ఒకటో నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల, ఆరో నెల, ఏడో నెల, ఎనిమిదో నెల, తొమ్మిదో నెల, పదో నెల, 11 నెల, 12 నెల, 13 నెల, 14 నెల, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 2 సంవత్సరాల కాలంలో ఒకటో నెల మీరు మీ టీంలో ఇద్దరుంటారు. మీరు ప్లస్ మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి. మంత్ ఎండింగ్‌కి ఇద్దరుంటారు. సెకండ్ నెల ఇద్దరు కలిసి కష్టపడతారు. మళ్ళా ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొస్తారు. నలుగురైతారు. థర్డ్ మంత్ ఈ నలుగురు కష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కరినే తీసుకొస్తారు. 8 మంది అయితారు. నెక్స్ట్ నెల ఈ 8 మంది కష్టపడతారు. 30 రోజులు కష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కరినే తీసుకొస్తారు. 16 మంది అయితారు. అలా 16, 32 అయితారు. 32, 64 అయితారు. 64, 128 అయితారు. ఏడో నెల, ఎనిమిదో నెల 250 అయితారు. తొమ్మిదో నెల 500 మంది అయితారు. వెయ్యో నెల ఆహ్, ఆహ్, పదో నెల 1000 మంది అయితారు. 11 నెల 2000 మంది అయితారు. 12 నెలలు 4000 అయితారు. అలా 24 నెలలు అయిపోయేసరికి 1,60,00,000 మంది అయితారు. ఎగ్జాక్ట్‌లీ ఇది ఇట్లా అయిద్దా సార్ అంటే, మీరు పక్కా 30 రోజులు క్రమం తప్పకుండా 2 సంవత్సరాలు పనిచేస్తా అని 30 రోజులు పనిచేసి రైట్ పర్సన్‌ని ఒకరిని స్పాన్సర్ చేసి తీసుకొస్తే, ఈ కాన్సెప్ట్ ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయనకు గూడా మైండ్‌లో ఎక్కితే ఆయన గూడా తీసుకొస్తాడు. అలా 30 రోజుల్లో ఒక్కళ్ళనే మనం ఐడెంటిఫై చేస్తున్నాం. 30 రోజుల్లో ఒక్కడినే. అలా ఎవ్వరికి వాళ్ళు డిసిప్లిన్‌గా, కలిసికట్టుగా మన ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ భద్రత కోసం పనిచేస్తే 2 ఇయర్స్‌లో జరిగే మిరాకిల్స్ 1,60,00,000 మంది అయితారు. మరి ఒక్కొక్కరు ₹1000 వాడితే ఒక 1,600,00,00,000 అంటే దగ్గర దగ్గర మోర్ థాన్ 1000 క్రోర్స్ టర్నోవర్ అయితుంది. ఇది మజాక్ ఇన్ఫర్మేషన్ కాదండి. ఇంత అవసరం లేదు. మనకిందులో 1% అయినా వందల మంది అయితారు. వేల మంది అయితారు. 1000 మంది అయినా సరే ఒక్కొక్కరు ₹1000 వాడినా 10,00,000 టర్నోవర్ అయితది. 1000,00,00,000 అవసరం లేదు. 10,00,000 టర్నోవర్ అయితే దాంట్లో మనకు 10% వచ్చినా 1,00,000. దాంట్లో 50% అనే 50,000. 2 సంవత్సరాలు మనం పని చేస్తే ఒక 50,000 ఇన్‌కమ్ మనకు ఎక్స్‌ట్రా వస్తే లైఫ్ చాలా మారినట్టు. ఇది 2 ఇయర్స్ వర్క్ ప్లాన్. వీళ్ళు చేయాల్సిందల్లా 30 రోజులు కష్టపడి ఒకళ్ళని తీసుకొచ్చుకోవాల. అంతే. వాళ్ళు ₹1000 వాడాల. ఎవరికి వాళ్ళు డిసిప్లిన్‌గా, కమిట్మెంట్‌గా ఎవరి ఫ్యామిలీ కోసం పనిచేస్తే 2 ఇయర్స్‌లో వచ్చే రిజల్ట్. ఎవరికి వాళ్ళు ₹1000 వాడుకున్నా సరే వచ్చేది కోట్లలో టర్నోవర్. సో, ఇది ఇంత జరగకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 1% జరిగినా లైఫ్ చేంజ్ అయితది. ఇది జరుగుద్దా? అక్షరాల నువ్వు 30 రోజులకు ఒకరిని తీసుకొస్తే జరుగుద్ది. నీది జరుగుద్దా? అక్షరాలు నువ్వు డిసిప్లిన్‌గా వెస్టీజ్ షాప్‌లో కొంటే జరుగుద్ది. ఓకే. సో, మనం చేయాల్సిన స్ట్రాటజీ ఫస్ట్ ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ఓకే. మీరిది అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వ్యాపారాన్ని మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిల్లు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మిరాకిల్ అయిద్ది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మిరాకిల్ అయిద్ది. నెక్స్ట్ 30 ఇయర్స్‌లో మిరాకిల్ అయిద్ది. నెక్స్ట్ 50 ఇయర్స్‌లో మిరాకిల్ అయిద్ది. ఎందుకంటే నేను చూసి చెప్తున్నా. ఎంఎస్ఆర్ ఇన్‌కమ్ ఫస్ట్ ఇయర్ కష్టపడితే 13,000 వచ్చింది. 12 నెలలు కష్టపడితే. సెకండ్ ఇయర్ 12 నెలలు కష్టపడితే 40,000 వచ్చింది. థర్డ్ ఇయర్ కష్టపడితే 43,000 వచ్చింది. అంటే ఫస్ట్ 1, 2, 3 ఇయర్స్ పెద్దగా మనకేం తెలీదు. ఇక్కడ కూడా చూడండి 1 మంత్, 2 మంత్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ వరకు మనకి ఏం తెలీదు. కానీ 24 నెలల కోట్లలో ఉన్నారు. దీన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. బిగినింగ్‌లో తక్కువ రిజల్ట్ వచ్చినా పోతా పోతా ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అందుకని మీకేం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, మీకు ఈ రోజు పెద్దగా ఎక్కచ్చు, ఎక్కకపోవచ్చు. వర్క్ చేయండి. డైలీ 2 అవర్స్ వర్క్ చేయండి. డైలీ 3 అవర్స్ వర్క్ చేయండి. ఒక రోజొస్తుంది. ఎవ్రీ మంత్ మీ ఇన్‌కమ్ డబుల్ ఎవ్రీ ఇయర్ మీ ఇన్‌కమ్ డబుల్ అయిద్ది. ఎవ్రీ ఇయర్ మీ ఇన్‌కమ్ డబుల్ అయిద్ది. అది మిరాకిల్. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. 1,00,000 వరకే మీకు కష్టం. 1,00,000 తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్‌కోసారి మీ ఇన్‌కమ్ డబుల్ అయిద్ది. ఎవ్రీ 2 ఇయర్స్‌కోసారి. ఇట్లా మన సాలరీ ఎప్పుడు కూడా ఎవ్రీ 2 ఇయర్స్‌కోసారి డబుల్ అవ్వదు. ఒక రోజొస్తది ఎవ్రీ మంత్ 1,00,000 పెరుగుద్ది. ఎవ్రీ మంత్ 2,00,000 పెరుగుద్ది. ఎవ్రీ మంత్ 5,00,000 పెరుగుద్ది. అలా పెరుగుతాయండి. అందుకని ఆ పాజిబిలిటీ ఉంది. ఇది మన గొప్పతనం గాదు. కన్సిస్టెన్సీ‌గా చేస్తే వచ్చే గొప్పతనం. ఒక సామెత ఉంది గదా!
10,000 లీటర్‌ని ఒక బండ మీద ఎట్ ఎ టైమ్ పోస్తే ఏం గాదు బండకి. బట్ అదే 10,000 లీటర్‌ని డ్రాప్ పోస్తే ఆ బండకు హోలయిద్ది. అంటే వాటర్ లేదు బలము, బండ వీక్ గాదు. కన్సిస్టెన్సీ‌గా పడే కన్సిస్టెన్సీ యొక్క గొప్పతనం అదంతా. ఎవరైతే డిసిప్లిన్‌గా, కన్సిస్టెన్సీ‌గా పని చేస్తారో వాళ్ళ సక్సెస్‌ని భూమి మీద భగవంతుడు గూడా ఆపలేడు. మ్యాటర్ అంతా కన్సిస్టెన్సీ‌గా చేయడంలో ఉంది. గది డిసిప్లిన్ మిస్ అయిపోద్ది కన్సిస్టెన్సీ. దయచేసి నమ్మండి. దీన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్‌ని అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ తెలుసుకోండి. ఈ ఇండస్ట్రీ కోసం తెలుసుకోండి. స్టెప్ ఇన్ అవ్వండి. లైఫ్ మారుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్‌తో మనము డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్. చైనాకి ఇండియన్ ఒక యోగి చెస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. చెస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ చైనా రాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈయనకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాడు. మీరు ఇండియన్ యోగి గదా! మీకు ఏం కావాలో చెప్పండి. నా రాజ్యంలోకెళ్ళి మీకు ఏదంటే అది ఇస్తా. అసలు మామూలు ఆటని మీకు పరిచయం చేయించలేదు. మైండ్‌కు చాలా పదును. ఇది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు ఏం గిఫ్ట్ కావాలంటే అది ఇస్తా అంటాడు. సరే మీరు గిఫ్ట్ ఇస్తా అంటున్నారు కదా రాజాగారు. మరి ఒక చిన్న గిఫ్ట్ అడిగితే ఇస్తారా అంటే, అడగండి స్వామీజీ మీరు ఏది అడిగినా ఇస్తా అంటే, సరే ఈ చెస్ ఉంది గదా! ఒకటో డబ్బాలో ఒకటో గింజ పెట్టు. రెండో డబ్బాలో రెండో గింజలు పెట్టు. మూడో డబ్బాలో 4 గింజలు పెట్టు. ఐదో డబ్బాలో 8 గింజలు పెట్టు. ఆరో డబ్బాలో 16 గింజలు పెట్టు. అంటే ప్రతి డబ్బాకి గింజలు డబుల్ అయితది. ఫస్ట్ పెట్టిన దానికంటే సెకండ్ దాంట్లో డబుల్ అయితది. సెకండ్ పెట్టిన దాంట్లోకంటే థర్డ్ పెట్టింది డబుల్ అయితది. ఫోర్త్ పెట్టిన దాంట్లోకెళ్ళి ఫిఫ్త్ పెట్టింది డబుల్ అయితది. అట్లా మీరు జస్ట్ లాస్ట్ డబ్బాకొచ్చే సమయానికి ఎంత ఎన్ని గింజలు అయితే సరిపోతుంది నా క్వెషన్ మీ అందరికి. ఎన్ని గింజల ధాన్యం అవుతది? ఎన్ని క్వింటాల ధాన్యం అవసరం అయితది? ఎన్ని బస్తాల ధాన్యం అవసరం అవుతది? కొత్తగా కాంపౌండింగ్ ఇనేవాళ్ళు ఎన్ని గింజలైతే తక్కువ గింజలైతాయి అనుకుంటారు. రాజు వెక్కి వెక్కి నవ్వి యూ సిల్లీ ఫెల్లో నీకెంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినా నువ్వు ఉపయోగించుకోవాలి. రత్నాలు అడగాలే, వజ్రాలు అడగాలే, వైడూర్యాలు అడగాలే, పెద్ద పెద్ద భవంతులు అడగాలే. నువ్వు ఇంత చిన్న విషయం అడిగినవు అని చెప్పి భటులకు సరే నీ కోరిక నెరవేర్చడం నా నా పని గదా! భటులను పంపించి ఒక 2 కేజీల బియ్యాన్ని తెప్పిత్తరు. ఇంగ నింపని. 2 కేజీల బియ్యాన్ని నింపడం స్టార్ట్ చేస్తాడు. ఒకటో డబ్బాలో ఒకటో గింజ పెడతాడు బియ్యం గింజ. రెండో డబ్బాలో 2 గింజలు పెడతాడు బియ్యం గింజలు. మూడో డబ్బాలో 3 బియ్యం గింజలు 4 గింజలు పెడతాడు. ఐదో డబ్బాలో 8 గింజలు పెడతారు. మిరాకిల్ అయితే ఏమంటే లాస్ట్ డబ్బాకొచ్చేసరికి ఏం జరుగుద్దంటే ఆ 2 కేజీలే గాదు. చైనాలో పండిన పంట మొత్తం పెట్టినా గూడా అన్ని ధాన్యాలు పప్పులు, గిప్పులు, జొన్నలు, రైస్ అన్ని పెట్టినా గూడా సరిపోనంత పంట అవసరమైతది. ఇది ఏందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. స్టార్టింగ్‌లో పెద్దగా తెలియదు మిత్రులారా దీని గొప్పతనము. మీ టీమ్‌లో సేమ్ ఇదే జరుగుద్ది. రాను రాను దీని ఇన్‌కమ్ భయంకరంగా డబుల్ అయితది. మీకు బిగినింగ్‌లో దీనికోసం అస్సలు తెలీదు. ఒకటో నెల కష్టపడతారు. ఎవ్వరు రారు. ఒక్కడే అతడు లింగులు ఇటుకనుకుంటా. అయ్యో! నా టీమ్‌లో ఎవ్వరు రాలేదు. రెండో నెల కష్టపడతారు. ఎవ్వరు రాడు. ఒక్కడే అతడు లింగు అనుకుంటా. మూడో నెల కష్టపడతారు. ఎవ్వరు రాడు. కౌన్సిలర్ ఒక్కడే అతడు లింగు అనుకుంటా. మిరాకిల్ 6 నెలల తర్వాత గుణముల క్రియేట్ రమేష్ అయితుంటది. శ్రీకాంత్ మిరాకిల్ 1 ఇయర్ నేను తర్వాత క్రియేట్ అయితుంటాంటది. మిరాకిల్ 2 ఇయర్స్ తర్వాత క్రియేట్ అయితుంటాంటది. మిరాకిల్ 3 ఇయర్స్ తర్వాత క్రియేట్ అయితది. మిరాకిల్ 5 ఇయర్స్ తర్వాత క్రియేట్ అయితది. మిరాకిల్ 10 ఇయర్స్ తర్వాత క్రియేట్ అయితది. మిరాకిల్ 20 ఇయర్స్ తర్వాత క్రియేట్ అయితది. అప్పుడు దాకా లైన్‌లో ఉంటే గదా నీకు టికెట్ దొరికేది. అప్పుడు దాకా నువ్వు ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటే గదా నీకు ట్రైన్ ఎక్కడానికి అవకాశం దొరికేది. 1, 2, 3 నెలలనే ఎవ్వడు ఇనకపోతే దబుక్కన ఎళ్ళిపోతారు. నా మాట ఎవ్వడు ఇంటలేడండి. నువ్వు నేర్చుకోవాలి గదా! అప్‌డేట్ అవ్వాలి గదా! లైన్‌లో ఉండండి. లైఫ్ మారుద్ది. మిత్రులారా దీంట్లో భయంకరమైన పవర్ ఉంది. మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా స్టాండ్ తీసుకోండి. ఇందులో బాగా పవర్ ఉంది. ఓకే. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకుండా మళ్ళీ అర్థం చేసుకోండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే గ్రేట్ థింగ్స్ ఒకే రోజులో జరగవండి. రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ సింగిల్ డే. టైం పట్టుద్ది. దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. మేకప్ 1 డేలో అయిపోద్ది. ఓకే. బట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి టైం పట్టుద్ది. 6 ప్యాక్ రావాలంటే డిసిప్లిన్‌గా 6 మంత్స్ టు 1 ఇయర్ టైం తీసుకోవాలా అంతే. బేబీ 1 డే‌లలో గ్రో అవ్వాలంటే అవ్వదు. 9 మంత్స్ టైం పట్టుద్ది గ్రో అయ్యేందుకు. ఓకే. బేబీ 1 డే‌లోనే యూనివర్సిటీకి పోవాలంటే పోదు. 20 ఇయర్స్ వెయిట్ చేయాలి అంతే. గ్రేట్ థింగ్స్ 1 డే‌లో జరగవు. టైం పట్టుద్ది. ఓపికగుండండి. భయపడకండి. టీమ్ రాదని భయపడకండి. కష్టపడండి. వర్క్ చేయండి. ప్లాన్ చెప్పండి. ఫీల్డ్‌లో ఉండండి. టీమ్ వస్తది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే ఇది అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రిన్సిపుల్స్ అంటారు. సెకండ్ ప్రిన్సిపుల్ ఏందంటే ఫస్ట్ ప్రిన్సిపుల్ నీ గ్రేట్ థింగ్స్ ఒకే రోజులో జరగవు. సెకండ్ ప్రిన్సిపుల్ యూనివర్సల్ లా. దేవుని యొక్క లా.
విశ్వం యొక్క లా, యూనివర్సల్ ప్రిన్సిపల్స్. సెకండ్ థింగ్ ఏంటంటే 1:2 టు అచీవ్ వెరీ బిగ్ థింగ్స్. దీన్ని ఎగ్జాక్ట్లీ తెలుగులో ఏమంటారంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలు సాధించాలంటే ఒక్కరిగా ఏం చేయలేము. యు నీడ్ హ్యావ్ ఎ వెరీ బిగ్ టీమ్. చాలా పెద్ద టీం కావాలి. సో వెయిట్ చేయాలి అంతే. నువ్వు టీంని జతకట్టాలి, నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఎవరినైనా తీసుకోండి, ఎవరి దగ్గర ఎక్కువ నెట్వర్క్ ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్, ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు సక్సెస్ఫుల్. సింపుల్ ఫండా. ఎవరి దగ్గర ఎక్కువ కస్టమర్లు ఉంటే వాళ్ళు సక్సెస్ఫుల్. సో టీం జతకట్టాలి అంతే. టీముని జతకట్టాలి, టీముని తేవాలంటే కావాల్సిన స్కిల్ అన్ని నేర్చుకోవాలా. దానికి కావాల్సింది ఈత గింజంత నేర్చుకొని ఈత గింజంత పని చేసి గుమ్మడికాయ అంత రిజల్ట్ రావాలంటే రాదు. దానికి తగ్గట్టు నువ్వు కష్టపడినప్పుడు, దానికి తగ్గట్టు అప్డేట్ అయినప్పుడు నీకు కావాల్సిన రిజల్ట్ వద్దన్నా కూడా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, నేను నీకు ఏం చెప్తున్నా అంటే కెరియర్ ఉంది, అద్భుతమైన వర్క్ ఉంది. డైలీ 2 నుంచి 3 గంటలు 4 గంటలు కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయండి. ఈజీ డబ్బు లేదు, ఎక్కడ కూడా లేదు. మీరు గ్రేట్ పర్సనాలిటీని ఎవ్వరైనా తీసుకోండి, ఎలాన్ మస్క్ కానీ, బ్రూస్లీ కానీ, అంబానీ కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ, సిఇఓలు కానీ, కోహ్లీ కానీ, రజనీకాంత్ కానీ, హీరో ప్రభాస్ కానీ, మెగాస్టార్ చిరంజీవి కానీ, ఆల్ పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ వీళ్ళు కుదిరినప్పుడు అప్పుడప్పుడు చేయలేదు. వాళ్ళు చాలా డెడికేట్ గా జీవితాన్ని అంకితం చేసిండ్రు భయంకరంగా. ఏదో అంటే అప్పుడప్పుడు గాలి వచ్చినప్పుడు తూర్పాలు పట్టినట్టు కాదు, వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం చేసిండ్రు. ఇక్కడ మీరు ఏం జీవితం అంకితం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కేవలం 2 నుంచి 3 గంటలు ఆ చేసిన పనిని దాంట్లో జాప్యం లేకుండా, పొల్యూట్ లేకుండా, నిశ్చలంగా ధ్యానంతోనే ఆ 2 గంటలే దానికి అంకితం చేయండి. 2 గంటలు చేస్తున్నా అని చెప్పి ఊరికనే ఫ్రెండ్ తో మాట్లాడు, మాట్లాడు, అట్లా కాదు. నువ్వు 2 గంటలు చేస్తున్నావు అంటే గంట జూమ్ కంటే గంట జూమ్ పరధ్యానం లేకుండా ధ్యానంతో విను. అదే పని. ఏ పని చేస్తే ఆ పని మీద ఫోకస్ చేయడమే ధ్యానం అంటాం. 1 అవర్ ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే 1 అవర్ ఫోన్ కాల్సే మాట్లాడు. ఉట్టిగా టైం వేస్ట్ చేయకు. తరం మారుద్దంటే, జీవితం మారుద్దంటే, బిడ్డ లైఫ్ మారుద్దంటే చేస్తే తప్పేంది ఫ్రెండ్స్? చెయ్యండి. ఇంతకాలం మనం సాకులు చెప్తాము, ఆ కారణం చెప్తాము, ఈ కారణం చెప్తాము. ఎంతకాలం చెప్తావు? ఎంతకాలం నోలు చెప్పుకుంటూ పోతే నీ బిడ్డ డ్రీమ్స్ కి నువ్వు నో చెప్పాలా? ఎంతకాలం ఇక్కడ నో చెప్పుకుంటూ పోతే నీ వైఫ్ డ్రీమ్స్ కి నో చెప్పాలా? నువ్వు ఎంతకాలం ఇక్కడ నో చెప్పుకుంటూ పోతే అంత మీ అమ్మ నాన్న డ్రీమ్స్ కి నో చెప్పాలి. ఇక్కడ ఎస్ చెప్పు, నోలు చెప్పకు, సాకులు చెప్పకు. అక్కడ వాళ్ళు ఏమన్నా కొనిపించే ప్లేస్కి వెళ్ళిపోతావు. జీవితం మారుద్ది అనుకుంటే చేస్తే ఏమైంది బాస్? చేయండి బాస్. చేయాల్సిన పనుల్లా ఎవ్రీడే 2 to 3 అవర్స్ కొత్తలకు ప్లాన్ చెప్పండి. షేర్ ద ప్లాన్, షేర్ ద ప్లాన్, షేర్ ద ప్లాన్, షేర్ ద ప్లాన్, షేర్ ద ప్లాన్. ఎవ్రీడే ప్లాన్ చెప్పండి, ఎవ్రీడే ప్లాన్ చెప్పండి, ఎవ్రీడే ప్లాన్ చెప్పండి, ఎవ్రీడే కొత్త ప్రొడక్ట్ చెప్పండి, ఎవ్రీడే ప్రొడక్ట్ కోసం చెప్పండి, ఎవ్రీడే ప్రొడక్ట్ కోసం చెప్పండి. బిజినెస్ షేర్ చేయండి, బిజినెస్ షేర్ చేయండి. ప్రతిరోజు సోమవారం ప్లాన్, సోమవారం ప్లాన్, మంగళవారం ప్లాన్, బుధవారం ప్లాన్, శుక్రవారం ప్లాన్, శనివారం ప్లాన్, ఆదివారం ప్లాన్, ఫస్ట్ వీక్ ప్లాన్, సెకండ్ వీక్ ప్లాన్, థర్డ్ వీక్ ప్లాన్, ఫోర్త్ వీక్ ప్లాన్, ఫస్ట్ మంత్ ప్లాన్, సెకండ్ మంత్ ప్లాన్, థర్డ్ మంత్ ప్లాన్, 4 మంత్ ప్లాన్. 12 నెలలు ప్లాన్. ఫస్ట్ ఇయర్ ప్లాన్, సెకండ్ ఇయర్ ప్లాన్, థర్డ్ ఇయర్ ప్లాన్, ఫోర్త్ ఇయర్ ప్లాన్, ఫిఫ్త్ ఇయర్ ప్లాన్. యూ విల్ బికమ్ రిచ్. నువ్వు ఒక్కరివి చేసిన పనికి నీ తరమంతా పేదరికాన్ని దాటిపోద్ది. మీరు గమనించుకొని చూసుకోండి. చరిత్రలో లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, ఎన్టీ రామారావు కంటే ముందర వాళ్ళ ఫ్యామిలీలో మల్టా కరోడ్పతిస్ ఇవ్వలేరు. ఎన్టీ రామారావు నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వడు పేదోడు లేడు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందర మల్టా కరోడ్పతిస్ ఎవ్వరు వాళ్ళ ఫ్యామిలీలో. చిరంజీవి తర్వాత ఒక్కడు పేదోడు లేడు. రజనీకాంత్ కంటే ముందర మల్టీ కరోడ్పతిస్ ఎవ్వరు లేరు వాళ్ళ ఫ్యామిలీలో. రజనీకాంత్ స్టాండ్ తీసుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళ తరంలో పేదోడు ఎవ్వరు లేడు. అంబానీ కంటే ముందర, ధీరుభాయ్ అంబానీ కంటే ముందర మల్టా కరోడ్పతిస్ ఎవ్వరు లేరు వాళ్ళ ఫ్యామిలీలో. ఆయన ఒక్క నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు లేడు పేదోడు. నేను గంటాపదంగా చెప్తున్నా, 3 to 5 years ప్లాన్. మీరు కరెక్ట్ గా 2 నుంచి 3 గంటలు 4 గంటలు దీన్ని స్టాండ్ తీసుకోండి. ఈ తరంలో పేదోడు ఇవ్వలేడు. అట్లా అయిపోతుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి హోస్ట్ కి థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ అందిందని నేను గట్టిగా నమ్ముతున్నా. బ్యాక్ టు ద హోస్ట్. విష్ యూ వెల్త్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ సార్. సూపర్ సార్.